మకర రాశి వారికి 2025 సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ సంవత్సర కాలం పాటు ఆంగ్ల సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది మనము సశాస్త్రంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మకర రాశి వారికి శని భగవానుడు ద్వితీయ తృతీయ స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ తృతీయ స్థానాలలో శని యొక్క సంచారము ఒక 3 నెలల పాటు ద్వితీయ స్థానంలో సంచారము, తదుపరి 9 నెలల పాటు తృతీయ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ద్వితీయ స్థాన సంచారం చేసేటటువంటి 3 నెలల కాలంలో మీకు 3 నెలల కాలంలో మీకు కొన్ని ఇబ్బందులు కలగజేస్తుంటారు. ఆ ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అంటే, ఇంటికి సంబంధించి కుటుంబానికి సంబంధించి ధనం కొంచెం ధనానికి ఇబ్బందులు పడేటువంటి అవకాశము, అలాగే మాటలో కొంచెం కఠినత్వము ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఈ విధమైన దుష్ఫలితాలన్నీ కూడా ద్వితీయ సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక తదుపరి 9 నెలల పాటు మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తృతీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు మీకు చాలా మంచి శుభ ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు. ఏ విధమైన ఫలితాలు? 3లో ఏ విధమైన ఫలితాలు అంటే, అందరు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే మీరు ఇందులోన పెట్టుబడి పెట్టాలన్నా కూడా మంచిగా చక్కగా నిర్భయంగా పెట్టవచ్చు. శని భగవానుడు మీకు చక్కగా సహకరిస్తాడు మీ దాన ఆదాయాన్ని పెరగడానికి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీకు శని భగవానుడు తృతీయ స్థానంలో సంచారం చేసేట 9 నెలల కాలం బాగుంటుంది. అలాగే రాహువు కూడా ఇక్కడ మీకు తృతీయ ద్వితీయ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మామూలుగా ఇందాక శని భగవానుడు ద్వితీయ నుంచి తృతీయానికి వెళ్ళారు, ఇక్కడ రాహువు తృతీయ నుండి ద్వితీయానికి వస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు రాహువు కేతువులు ఇద్దరు కూడా వక్రగతిలో సంచారం చేస్తారు. అందరూ క్లాక్ వైజ్గా చేస్తూ ఉంటే ఆయన తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ మీకేంటి, సుమారుగా 4.5 నెలల పాటుగా మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తృతీయ స్థానంలో 4.5 నెలల పాటు సంచారం అనేటటువంటిది చాలా శుభ ఫలితాలను కలగజేస్తాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మీరు ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలంటే పెట్టవచ్చు నిరభ్యంతరంగా. అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఇక అక్కడ నుండి ద్వితీయ స్థానంలోకి వస్తారు వక్రగతి మూలంగా. అంటే అది యాంటీ క్లాక్ వైజ్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆ విధంగా 3 నుంచి 2కి వస్తున్నారు. అంచేత ఇక్కడ 2వ స్థానంలోకి వచ్చినప్పుడు ఈయన కూడా కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. అంటే కొంచెం ఆ ధనానికి ఇబ్బందులు కలగటము, మాటలు కఠినత్వం పెరగటము, తద్వారా ఎవరో బాధపడటము, అలాగే భార్యాభర్తల మధ్య కుటుంబంలో కొంచెం ఒకరి మాట ఒకరు సరిపడకపోవటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ద్వితీయ స్థానంలో రాహు భగవాన్ యొక్క సంచారం వల్ల ఇక్కడ మొత్తం మీద ఈ 2 రాశుల్లో 2, 3 సంచారంలో శని రాహు జరుగుతున్నారు. ఎక్కువ తక్కువల్లో ఇంచుమించుగా 2 గ్రహాలు కొన్ని సుఫలితాలు కొన్ని అశుఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక శని రాహు అయిపోయిందండి. ఇక గురువు దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే 5వ స్థానంలో కొంతకాలం పాటు గురు యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఒక 4.5 నెలల పాటు జరుగుతుంది. అక్కడ పంచమ స్థానంలో గురు యొక్క సంచారం మాత్రం 5.5 నెలలు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంచేత 5వ స్థానంలో అనేటికి సంతానం అంతా బాగుంటారు, విద్య మీద శ్రద్ధ పెడతారు, ఆటలు తగ్గిస్తారు, ఇంట్లో గాయాలు అవి లేకుండా ఉంటాయి, ధనాదాయం పెరుగుతుంది, దేవుడి ఇందు భక్తి పెరుగుతుంది, మంచి స్నేహితులు మంచి వారితో పరిచయాలు పెరుగుతాయి. తద్వారా మంచి స్నేహితుడు అంటే డబ్బులు ఇచ్చేస్తే మంచి స్నేహితుడు కాదండి. మంచి మాటలు చెప్పటం, మన శ్రేయస్సును కోరటము, మన శ్రేయోభిలాష అయి ఉండటం అనేది గొప్ప విషయం. అది ఒకడు ఆ విధమైన పరిస్థితులు ఉండవండి. ఎదరవాడి నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కువ. ప్రతి మనుషులను మనం ఇంతకుముందు కూడా 1-2 ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ప్రతి మనిషిలో 2 మనుషులు ఉంటారండి. ఒక మనిషి కాదండి. కొంతసేపు దొరుకుండేవారు పూర్వకాలంలో. ఒక మనిషి అంటే ఒకటే మనిషి. మంచివాడైతే మంచివాడు, చెడ్డవాడైతే దేవుడైతే దేవుడైతే దేవుడు, రాక్షసుడైతే రాక్షసుడిగా ఉండేవారు. ఇప్పుడు అలా లేదండి. ప్రతి మనిషిలోనూ కూడా ప్రతి గంటకి మారిపోతున్నారు. ఇద్దరు వస్తూ ఉన్నారు. కొంతసేపు దేవుళ్ళ ప్రవర్తిస్తారు, కొంతసేపు రాక్షసులా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ విధంగా అందుచేత
వారి యొక్క ఆ మనిషిని నమ్మడానికి కొంచెం ఇబ్బందిగా, అలాంటి వాళ్ళ చేత కొంచెం ఇబ్బంది ఉంటాయి. అవన్నీ చూసుకోండి. ఇక 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువుడు, కొంతసేపు మిత్రులు అప్పుడు నటిస్తూ ఉంటాడు, కొంతసేపు శత్రువుగా భావిస్తూ ఉంటాడు. షష్టమ స్థానంలో ఉన్నప్పుడు, షష్టమ స్థానంలో 5వ స్థానంలో ఉన్న మంచి చేస్తాడు చక్కగా. అలాగే షష్టమ స్థానంలోకి వచ్చాక వాడు ఒకసేపు మిత్రుల్లా ఉంటాడు, వాడు మిత్రుడో తెలియదు, శత్రువో తెలియదు. ఇటువంటి డైనమాలో మన ఇబ్బంది పెడుతూ ఉంటాడు అతనికి. ఎందుకంటే అతనికి ఒక క్యారెక్టర్ అంటూ లేదు, అతనికంటూ ఒక స్వభావం అంటూ ఉండదు. వాళ్ళు ఎందుకు పడతారో ఆ సమయానికి వాళ్ళకి ఆ తలలో వచ్చేటటువంటి ఆలోచన బట్టి పోవటమే కానీ నేను ఇలా ఉండాలి, నా యొక్క క్యారెక్టర్ని నేనే బిల్డ్ చేసుకోవాలి, నేనే క్రియేట్ చేసుకోవాలి, నేనే పుట్టించుకోవాలి అని చెప్పి ఒక చేయము ఏమి ఉండనటువంటి మనుషులు ఉంటారండి. ఈ సమాజం అలాగుంది. అందుచేత అటువంటి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగానే ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, జాగ్రత్తగానే ఉండాలి. అంచేత అటువంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ గురువు యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మనకి. ఇక కేతు యొక్క సంచారం చేసుకున్నట్టయితే మొదట భాగ్యస్థానంలో ఒక సంచారం చేస్తూ ఉన్నారు, తదుపరి అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతువు మనకి ఈ 2 స్థానాల్లోనూ కూడా, భాగ్యస్థానంలో కానీ అష్టమ స్థానంలో కానీ మనకి శుభ ఫలితంలో 2 చోట్ల ఇవ్వటం లేదు. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు, సుఖాలన్నీ దూరం అయిపోతూ ఉంటాము. ఒక దేవుడి మీద మనసు కుదరదు, ఊరికి అక్కట్లేని అలసట, ఏ విధమైనటువంటి ఫలితాలని అక్కడ వింటే. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కొంచెము పెద్ద దుఃఖాలు కలగటము, ఎవరో బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఆప్తులైనటువంటి వారు ఎవరో చనిపోవటము, ఆ విధమైన బాధలు, కొందరితో ఎవరితో మాట్లాడినా గొడవలు రావటము, కొంచెం ఎక్కడా మనకి రుణం కూడా పుట్టనటువంటి ఈ పరిస్థితులు ఏర్పడటము, కొన్ని చోట్ల చాలా పరాభవం, జీవితంలో మనం అనిపించినటువంటి పరాభవాలు పొందటము. ఈ విధంగా ఎప్పుడు పొందినా అది పరాభవం పొందటం అనేటటువంటిది జీవితంలో ఎప్పుడు పొందినా, ఎన్నిసార్లు పొందినా అది మనిషికి కష్టమేనండి. అంటే మనసున్న మనిషికి అది అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు చాలామంది. అది లేకపోతే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి అది ఏదో తిన్నది ఈ శరీరానికి పట్టదండి. వాడికి అవమానాలు పొందుతూ ఉండాలి, ఎదరవాడి చేతి తిట్లు తింటూ ఉండాలి, ఎదరవాడికి ఏదో హాని చేస్తూ ఉండాలి. ఈ విధంగా స్వభావం ఉంటూ ఉంటుంది. వాళ్ళ గురించి కాదు, కానీ ఇక్కడ మనసున్న మనుషుల గురించి మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఈ ఆయు స్థానంలో ఉన్నప్పుడు కొంచెం పరాభవాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని కొంచెం మరీ అంతగా బాధపడిపోకండి మనసున్న మనుషులైతే. ఎందుకంటే పరాభవించిన వాడు ఏదో గొప్పవాడు, పరాభవించబడిన వాడు తక్కువ అని మాత్రం అనుకోకండి. కారణం సకారణం అయితే సకారణంగా జరిగితే అవన్నీ ఓకే, అకారణంగా జరిగేవి ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఎదరవాళ్ళకి ఏ మనిషి తను ఈ విధంగా ఉండాలి, నా ప్రవర్తన ఇలా ఉండాలి అని భావించుకోవటం లేదు. తద్వారా ఎదరవాళ్ళని కించపరచడము, ఎదరవాళ్ళని హేళన చేయడమే జీవితంగా చాలామంది 100కి 90 మంది పై మాట బతుకుతున్నారు. నేను ఈ విధంగా ఉండాలి, నా ప్రవర్తన ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని తన మార్గాన్ని తనే ఎంచుకునేటటువంటి వాళ్ళు లేని కాలం. ఇవన్నీ తప్పవండి. ఈ విధమైన మొత్తం మీద ఈ విధమైన పరాభవాలన్నీ కూడా అష్టమ స్థానంలో కేతు సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఇలా 2 రాశుల్లోనూ కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వటం లేదు. మొత్తంగా చెప్పుకోవాలి అంటే రాహువు, శని, గురుడు కొంచెము కాలము శుభాలు చేసినా, కొంతకాలం అశుభాలు చేసినా, కేతువు పూర్తిగా 2 రాశుల్లోనూ కూడా మీకు అశుభుడుగానే మనకి అశుభ ఫలితాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అందుచేత ఈ 3 గ్రహాల్లోనూ అశుభం ఉంది, శుభం ఉంది. ఈ 4వ గ్రహంలో మాత్రం పూర్తిగా అశుభం ఉంది. కాబట్టి ఈ సంవత్సర కాలం పాటు భరించవలసినటువంటి ఫలితాలు కాబట్టి వీరు కూడా ముఖ్యంగా నవగ్రహ జపం చేయించుకోండి. నవగ్రహాలు అన్నిటికీ అక్కర్లేదు, అందులో కొన్ని ఎందుకంటే చెప్పలేమండి. నవగ్రహాలు అనేటటువంటివి తక్కువ కాలం ఉండేవి త్వరగా మారిపోతూ ఉంటాయి. నెల రోజులకి, నెల 15 రోజులకి. ఇంకా చంద్రుడు లాంటి వారు ఉన్నారంటే 2-3 రోజులకి మారిపోతూ ఉంటారు. అందుచేత నవగ్రహ మంత్రం జపం చేయించుకోండి. అందులో ముఖ్యంగా వీటిని ప్రస్తావించండి. ఈ సంవత్సర కాలం పాటు ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలని మీరు పూర్తిగా అశుభ ఫలితాలు ఇచ్చేటటువంటి వాటికి ప్రప్రథమంగా చేసుకుంటూ ఉండండి. వాటి అధిక ప్రాముఖ్యత ఇచ్చి చేసుకోండి. జపహోమాలు చేయించుకోండి. నిష్ణాతులైనటువంటి వారి చేత, చిత్తశుద్ధి ఉన్నటువంటి వారి చేత చేయించుకోండి. ఇది తెలుసున్న వారనో లేకపోతే మిత్రులను ఇటువంటివేమి వీటిని పరిగణలోకి తీసుకోవద్దు. చిత్తశుద్ధితో చేసేటటువంటి వారిని మీరు తీసుకొని వారిని సంప్రదించి చేయించుకోండి. మీరు ఇచ్చే ధనానికి కానీ మీకు ఒక ఫలితం ఉంటుంది. మీరు ఈ బాధ నుంచి విముక్తులవుతారు. లేదు
ఫ్రెండ్ అని చెప్పి మనం ఇచ్చాము అనుకోండి, లేదా తెలుసున్నవారు అనేసి, వాళ్ళు ఏ చిత్తశుద్ధితో చేయకపోతే మీకు ఈ కష్టాల నుంచి బయటపడలేరు. అదనంగా మీ డబ్బులు, మీ ధనం వృధా శ్రమ అవుతుంది. అంచేత చూసుకోండి. మా దగ్గర కూడా ఈ సౌలభ్యం ఉన్నది, జపాలు చేసే సౌలభ్యం. అంచేత మీరు మాకు సంప్రదించాలనుకుంటే కింద స్క్రోల్ అవుతుంది మా నెంబర్ ద్వారా మీరు సంప్రదించి చేయించుకున్నట్టయితే, ఇందుకు సంవత్సర ఫలితాలు కాబట్టి చెప్పడం జరుగుతున్నది. తదుపరి మీ ఇష్టం. శుభం భూయాత్.